రెడ్డి గారి పరిపాలన బాగుంది సార్. ఎందుకంటే తను ఆడవాళ్ళకి ఆలోచించి తను ఉచిత బస్సులు పెట్టిండు, ఫ్రీ టికెట్లు పెట్టిండు. సామాన్యుల ఆడవాళ్ళకి, పేద ఆడవాళ్ళకి ఉచిత బస్సులు పెట్టిండ్రు. ఆ బస్సు తీసేయండి అని అందరూ అంటున్నారు, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా అదే బస్సులో పోతున్నారు. ఫ్రీ అని తెలిసి కూడా అదే బస్సులో పోతున్నారు. తను రేషన్ కార్డులు ఇచ్చిండు ప్రతి కుటుంబానికి. మన కేసీఆర్ సార్ ఇవ్వలేడు. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కోసం నేను తిరిగిందాన్ని ఉన్నా. ఇప్పటి హయాంలో రేషన్ కార్డు వచ్చింది. మన ఈ సార్ హయాంలో రేషన్ కార్డు వచ్చింది. ఉచిత బస్సులు పెట్టిండ్రు, మంచి మంచి సౌకర్యాలు చేస్తున్నారు. ఇంకా కూడా అభివృద్ధి చేస్తామని మనకు మాట ఇచ్చిండ్రు. 2500 అన్నాడు, మహిళలకు స్కూటీ అన్నాడు, కాలేజ్ స్టూడెంట్స్ అమ్మాయిలకి అవేం రాలేదు. ఓన్లీ 3 బస్ కూడా సరిపోతుందా మీకు? సార్ ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు సార్. మనం అనంగానే పుట్టంగానే పెరగం సార్, మనం పుట్టంగానే పెరగం, అనంగానే అది కాదు. ఒక్కొక్కటి మార్చుకోవాలి. ఒక్కొక్కటి తన ఒక స్టేట్ లెవెల్ లో చేస్తున్నాడు, ఒక్కొక్కటి దాని అభివృద్ధిని చేస్తున్నాడు సార్. ఒక్కొక్కటి చేసుకుంటా పోతుండు. తండ్రికి ఒకసారి అవకాశం ఇచ్చారు, ఈ అవకాశాన్ని తను నిలబెట్టుకుంటాడు. ఇది మళ్ళీ సారే వస్తాడు సార్. ఒక్కొక్కరు అంతకు ముందడిచింది రాజకీయాలు నడుస్తున్నాయి, పెద్ద పెద్ద రాజకీయాలు నడుస్తున్నాయి. వాళ్ళని కూడా తిడుతున్నారు కదా సార్. మంచి అనేది ముందుంటది సార్ ప్రతిసారి. ఏదైనా సార్ తప్పకుండా న్యాయం కోసం పోరాడతారు. ఇది న్యాయం జరుగుతుంది సార్. అంటే కేసీఆర్ సార్ కూడా ఒకప్పుడు ఎన్నో అభివృద్ధులు చేశాడు. కాకపోతే వాళ్ళ మధ్యలో సమస్యలు అవి మనకు సంబంధం లేదు. కానీ ప్రజల పట్ల నేను ఆలోచించి మాట్లాడుతున్నా. ఫ్రీ బస్సు పెట్టిండ్రు, ప్రతి ఒక్కటి ఫ్రీగానే చూస్తున్నారు. ఫ్రీ బస్ ఒకటి కాదు సార్, ఒక్కొక్కటి అభివృద్ధి చేస్తున్నారు. ఏది చేయలేరు, ఒక్కొక్కటి చెప్తున్నారు కదా. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు మాట ఇచ్చిండ్రు కదా, మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు మాట ఇచ్చిండ్రు, దాన్ని నెరవేర్చుకుంటామని హామీలు కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేదు. అంటే ఇగో అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఇదే చెబుతున్నారు, మన ప్రజలకు నచ్చాలి, ప్రజలలో ఉండాలి. రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే చేస్తున్నారు, ఒక్కొక్కటైతే తను చేస్తున్నారు కదా. ఇల్లు కూలగొట్టడం తప్పు. అది కూలగొట్టే ముందు ఆలోచించి వాళ్ళకు కూడా ఏదైనా హెల్ప్ చేయాలి మేడం. దీనికైతే ఎవరైనా ఖండిస్తారు. చెప్పాలి కదా, అంటే నోటీస్ పంపించాలి కదా డైరెక్ట్ గా. తప్పే మేడం. దానికంటూ ఒకటి వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి. పేద ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఏదైనా ఆలోచించి ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. మరి తప్పు కదా, మరి ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావడం? మేము ఎందుకంటే ఒక్కొక్కటి అభివృద్ధి చేస్తాం, మమ్మల్ని నమ్మండి. దీనికి కూడా మేము ఇంకా మీకు అవకాశం ఇస్తున్నాం అనగానే సరిపోదు, మమ్మల్ని కూడా ఒకసారి ఆలోచించండి అంటున్నారు. కాబట్టి మీరు ఎందుకు నమ్ముతున్నారు అంతగానం రేవంత్ రెడ్డి గారు? అంటే నేను మేడం నేను చూస్తున్నా, ఈ రాజకీయం చూస్తున్నా, ఆ రాజకీయం చూస్తున్నా. మనము కేసీఆర్ సార్ బాగానే చేసిండు, కానీ కేసీఆర్ సార్ హయాంలో ఇంత రాలేదు మేడం. ఆడవాళ్ళకి అనేది ఎక్కడ కూడా మేము ఫ్రీ, ఆడవాళ్ళకి చాలా హక్కులు ఇప్పటికెళ్ళి అమలు అయినాయని నేను అనుకుంటున్నాను. బస్ ఇస్తేనే కాదు మేడం, ఒక రేషన్ కార్డు కోసము ఒక 10 సంవత్సరాల ఉంది నేను ఎదురు చూసిన. అదే రేషన్ కార్డు వచ్చిందని మాకే కాదు, నాలాంటి పేద ప్రజలకు చాలా మందికి వచ్చింది రేషన్ కార్డు. రోడ్ మీద పడుతున్నారు కదా, పేద ప్రజలకు అది వాళ్ళది చూసుకోవాలి మేడం. ఎందుకంటే మనకు సంబంధం లేని విశ్వక్తి ప్రజలే కదా. ప్రజలకు ఒకటి ఏదైనా కల్పించాలని అయితే మేమైతే కోరుకుంటాం మేడం. ఒక ఇల్లు లాంటిది వాళ్ళది గుళ్ళగొడుతున్నారు అన్నారు కదా మేడం. సో మీరు అంతా సపోర్ట్ చేస్తారు, ఏం చెప్తున్నారు? మేము ఎవరికి సపోర్ట్ చేయం మేడం. న్యాయం గెలవాలనుకుంటున్నారు, ప్రజల పట్ల న్యాయంగా ఉండాలనుకుంటున్నారు. కేసీఆర్ చేసింది అన్యాయం ఏం లేదు. కాకపోతే మాకంటూ కొన్ని హక్కులు అయితే నేను ఇప్పుడు చూస్తున్నా, నాకు తెలిసిన హయాంలో ఇప్పుడైతే చూస్తున్నా సార్. నేను మేము చూస్తున్నాం ఇప్పుడైతే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుందంట. అవును సార్, కేసీఆర్ గవర్నమెంట్ బాగాలేదు. అంటే ఇప్పుడు వచ్చిన హక్కులతోని ఇంకా ముందుకు వెళ్తాడని, ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ముందుకు వెళ్తాడేమో అని మేము అనుకుంటున్నాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నా నేనైతే.